స్ట్రెస్ అండ్ గట్ హెల్త్. అది స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ దెబ్బతింటుందా? గట్ హెల్త్ దెబ్బతిని స్ట్రెస్ వస్తుందా? ఐ టెల్ యూ, కోడి ముందా గుడ్డు ముందా అలాంటి క్వశ్చన్ అడిగావు. సో స్ట్రెస్ కెన్ ఆల్టర్ ద గట్ మైక్రోబయోమ్ అండ్ ఆల్టర్డ్ గట్ మైక్రోబయోమ్ విల్ కాజ్ స్ట్రెస్. రెండిట్లో ఏదన్నా మనకి ఈజీగా జరుగుతుంది. సో సాధారణంగా మనసు ప్రశాంతంగా లేదు, గట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నది గుర్తుంచుకొని ఆ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ రోజు శుభ్రంగా డయట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మన నట్స్ అంటే అవి ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ లేకపోతే పిస్తా కానీ అలాగే యూనో బ్రాజిల్ నట్ సెలీనియం కోసం వన్ నట్ ఆర్ 2 నట్స్ బ్రాజిల్ నట్స్ తీసుకోవడము, ఇలాంటివి మనం జనరల్గా రొటీన్ చేసేసుకోవాలి. అలాగే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ మరి ముఖ్యంగా వెరీ 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 గుడ్ ప్రీబయోటిక్స్. సో ఆ ఫ్లాక్స్ సీడ్ని ఎక్కువ రోజులు పొడి చేసి పెట్టుకోకూడదు. ఫ్లాక్స్ సీడ్ లైఫ్స్ విల్ బి 1 వీక్ ఇఫ్ యూ పౌడర్ ఇట్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ రాన్సిడ్. ఎస్. కాబట్టి ఫ్లాక్స్ సీడ్ని నూనె లేకుండా మూకుళ్ళలో వేయించుకుని పొడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు వాడుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్ మీద ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అన్నిటి మీద వేసుకోవచ్చు, బెర్రీస్ వేసేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అంత పాష్గా కాకపోయినా శుభ్రంగా ఇదే ఫ్లాక్స్ సీడ్ని నువ్వులతో కలిపి అలాగే మునగాకుతో కలిపి కరివేపాకుతో కలిపి కూర పొడి చేసుకొని ప్రతి ముద్ద ఫస్ట్ ముద్ద ఒక స్పూన్ దీన్ని వేసుకొని చక్కగా నెయ్యి, ఆవు నెయ్యి వేసుకొని ఒక ముద్ద గట్టిగా కలుపుకొని తిన్నారంటే ఇట్ ఈస్ ఎ ప్రీబయోటిక్ అండ్ చక్కటి హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఇవి విచ్ ఇస్ ప్రాక్టీసబుల్.